మనం తెస్సలోని 2వ పత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యంగా 3 సంగతులు మనం ధ్యానం చేశాం. 2వ అధ్యాయంలో పాప పురుషుని గూర్చిన చాలా వివరాలు మనం ధ్యానం చేశాం. ఈ భాగంలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేసి ప్రభు చిత్తమైతే 3వ అధ్యాయంలో కూడా మొదటి 5 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. 3వ అధ్యాయంలో 6 నుంచి చివరి వరకు ఉన్న వచనాలు ఒక రీతిగా ఇంతకుముందు ధ్యానాల్లోనే మనం కవర్ చేసాం కాబట్టి ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం మనకు ఉండదు. కాబట్టి ఇదేనో ఈ 2వ అధ్యాయం చివరిలో అలాగే 3వ అధ్యాయం మొదటి భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో వారికి చాలా శ్రమలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. వారికి ఆదరణ అవసరమని మనం అర్థం చేసుకున్నాం. 2వ అధ్యాయంలో కొందరు అబద్ధ బోధకులు ప్రభు దినము ఇప్పుడే వచ్చింది అని వారిని కలవరపరిచారు. అందుకని ప్రభు దినం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఆ సంగతులు 2వ అధ్యాయంలో తెలియజేశారు. అలాగే 3వ అధ్యాయంలో కొన్ని ఆచరణాత్మక సూచనలు చేశాడు అని మనం ముందుగానే చెప్పుకున్నాం. 2వ అధ్యాయంలో వారు ఎలా ఉన్నారంటే 2వ వచనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం, మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. వాళ్ళు ఎలా ఉన్నారంటే చెంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలనని అంటున్నాడు. అంటే వారిచ్చిన ఆ సమాచారం వారు వీళ్ళని కలవరపరిచిన దాన్ని బట్టి చాలా కదిలించబడిన వారుగా వాళ్ళు ఉన్నారు. అందుకంటున్నాడు మీరు కదిలించబడకూడదని, మీరు చెంచల మనస్కులు కాకూడదని, సో దట్ యూ మే నాట్ బి షేకెన్. ఈ మాటలు రాస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో కూడా 13 నుంచి 17వ వచనం వరకు చదివిన భాగంలో కూడా 15వ వచనం మధ్యలో చూద్దాం. చూడండి, 15వ వచనం మధ్యలో, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి, ఎలా ఉండమంటున్నాడు? నిలకడగా ఉండండి, కదిలించబడపోకండి, చెంచల మనస్కులు కాకండి, బెదరిపోకండి. ఏం చేయాలట? నిలకడగా ఉండాలి. బీ నాట్ షేకెన్ బట్ స్టాండ్ ఫర్మ్ అంటున్నాడు. వారికి జరిగిన సంభవాలను బట్టి వారు అలాగూ కదిలించబడే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి శ్రమలు ఉన్నాయి, అదే సమయంలో ఇంకేమున్నాయి, వారికి ఒక కలవరం కూడా ఉంది, ప్రభు దినాన్ని గుర్చిన కలవరం ఉంది. వీటన్నిటిని బట్టి వారు కదిలించబడే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమంటున్నానంటే మీరు వాటిని బట్టి మీరేమీ కదిలింపబడవద్దు, మీరు ఎలా ఉండాలి? నిలకడగా ఉండండి అంటున్నాడు. ఇలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు కదా, పరిస్థితులంతా ప్రతికూలంగా ఉన్నప్పుడు విశ్వాసికి కావలసింది ఏంటంటే స్థిరంగా కదా, నిలకడగా నిలిచి ఉండటం. ఆ 17వ వచనం చివరి మాట కూడా చూద్దాం. చూడండి, మిమ్మును స్థిరపరచును గాక అన్నాడు కదా. నిలకడగా ఉండటం అన్నా స్థిరంగా ఉండటం అన్నా ఒకటే. కాబట్టి ఒక విశ్వాసి స్టేబుల్గా ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు నిలకడగా స్థిరంగా ఉండటం. దావీదు అనుభవం ఒకసారి చూద్దాం. చూడండి, 57వ కీర్తన 7వ వచనం చూద్దాం. 57వ కీర్తన 7వ వచనం, నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ
స్తుతిగానము చేసేదను. దావీదు అంటున్నాడు, నా హృదయం నిబ్బరంగా ఉంది అంటున్నాడు. ఎప్పుడు నిబ్బరంగా ఉన్నది? ఆ పైన కీర్తన పైన చిన్న అక్షరాలు రాసిన చదువుదామా? ఏమని చెప్పండి. గుహలో దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. ఎక్కడ నిబ్బరంగా ఉన్న ఆటైనా? ఎక్కడ? గుహలో ఉండగా సౌలు ఆయన్ని తరుముతూ ఉన్నాడు. సౌలు ఎప్పుడైనా వచ్చి ఆయన్ని అటాక్ చేయొచ్చు. ఈయనేమో చాలా ఇన్సెక్యూర్గా ఉన్నాడు, గుహలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఎలా ఉన్నాట? నిబ్బరంగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండటం చాలా చాలా విశేషమైన విషయం. వీళ్ళని అంటున్నాడు, మీరు నిబ్బరంగా ఉండండి, స్టాండ్ ఫర్మ్ అంటున్నాడు. ఎందుకు నిబ్బరంగా ఉండాలి? పాప పురుషుడి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. 2వ అధ్యాయం 9వ వచనం అన్నాడు కదా, ఏమన్నాడు? నశించుచున్న వారికి ఏమవుతుందో 9 నుంచి 12 వరకు మనం ధ్యానం చేశాం కదా. కాబట్టి నశించుచున్న వారికి ఓ గతి నిర్ణయించబడింది. దాని గురించి మీరు వర్రీ అవ్వద్దు. పాప పురుషుని గురించి మీరు వర్రీ అవ్వద్దు. ప్రభు దినం ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మీరు వర్రీ అవ్వద్దు. అలాగే మీకు వచ్చే ఆపదలు శ్రమలను బట్టి కూడా మీరు వర్రీ అవ్వద్దు అంటున్నాడు. మీరు నిలకడగా ఉండండి. ఎందుకు నిలకడగా ఉండాలి అనే దానికి కారణం 13, 14 వచనాల్లో చెప్పారు. దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణ ఎలాంటిదో చాలా వివరంగా చెప్పాడు. 13, 14 వచనాలు. చివరిలో 16, 17 వచనాల్లో వారిని దీవించాడు కదా. ఆశీర్వాదం ఏమంటారు దాన్ని? ఇంగ్లీష్లో బెనడిక్షన్ అంటారు కదా. వారిని ధైర్యపరుస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వారిని ఆశీర్వదించాడు. వారు ధైర్యంగా ఉండాలి, వారు ఆదరించబడాలని అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. 13, 14 వచనాల్లో వారి రక్షణ ఎంత గొప్పదో చెప్పాడు కదా. అలాగే 14 చూడండి, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ఏం పొందాలంటారా? ఏం పొందాలి? మహిమ పొందాలి. అంతకుముందు ముందు భాగంలో నశించుచున్న వారు ఏం పొందుతారో మనం చెప్పుకున్నాం కదా. నశించున్న వారు ఏం పొందుతారట మనం చాలా చెప్పుకున్నాం. దాంట్లో చాలా ఉదాహరణలు ఇచ్చుకున్నాం కదా. దేవుడట వాళ్ళు గనక ఆయన మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని చివరికి అదే వాటికి అప్పగిస్తాడు. వారి మనస్సు మార్చుకోకపోతే భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడు. వీళ్ళని కూడా ఏం చేశాడట? అబద్ధమును నమ్మునట్లును 12వ వచనం చివరి భాగం చదువుతున్నాను నేను. అబద్ధమును నమ్మునట్లును మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇలాంటి పంపటం ఎప్పుడైనా చూసారా? దేవుడు ఏం చేస్తున్నాడట? అబద్ధాన్ని నమ్మేటట్టు చేస్తున్నాడట. మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఇది ఎవరికి? నశించుచున్న వారికి కదా, మనకు కాదు. నశించుచున్న వారికి 9వ వచనంలో రాయబడింది కదా, నశించుచున్న వారికి. కాబట్టి మీరు పాప పురుషుని గురించి మీరు వర్రీ అవ్వద్దు. అలాగే నశించుచున్న వారికి నిర్ణయించబడిన గతి గురించి మీరు వర్రీ అవ్వద్దు. మరి దేని గురించి వర్రీ అవ్వాలా? దేని గురించి మీరు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అనుగ్రహించిన రక్షణ చాలా చాలా గొప్పది అని తెలియజేస్తా ఉన్నాడు. అంటే 2వ అధ్యాయం 12 వచనాల్లో ఓ సాతాను కార్యం ఎలా ఉంటుందో మనం చూసాం కదా. ఇప్పుడు 2వ అధ్యాయం 13 నుంచి 13, 14 వచనాల్లో దేవుని కార్యం ఎంత గొప్పగా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. దేవుని కార్యం, వర్క్ ఆఫ్ సాటన్ అగెయిన్స్ట్ వర్క్ ఆఫ్ గాడ్ కదా. సాతాను పని ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో మొదటి భాగంలో చూసాం. అదే సమయంలో దేవుడు మన కొరకు చేసిన పని అంతకన్నా గొప్పగా ఉంటుంది అని ఈ 2 వచనాల్లో మనం చూస్తాం. మంచిది. మన రక్షణ ఎలా జరిగింది? దాంట్లో ప్రాముఖ్యంగా 5 విషయాలు
మనకు కనిపిస్తాయి. మన రక్షణలో మిళితమైనటువంటి 5 విషయాలు. వాటి గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను 13, 14 చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలను మీరు సత్యమును నమ్ముట వలను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిన గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మీరేలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. దీంట్లో ప్రాముఖ్యంగా మనం 5 విషయాలు, మన రక్షణలో ఉన్నటువంటి 5 విషయాలు మనం గుర్తు చేసుకోబోతున్నాం. మొదటిగా 13వ వచనం మధ్యలో ఉన్న మాట నేను చదువుతున్నాను, చూడండి. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఏం చేశాడట? దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే రెండవదిగా 14వ వచనం చివరి మాట చూద్దాం, చూడండి. 14వ వచనం చివరి మాట, మిమ్మును పిలిచాను. ఏర్పరచుకున్నాడు, తర్వాత ఏం చేశాడు? పిలిచాడు. ఆ తర్వాత 13వ వచనం మొదటి భాగం చదువుతున్నాను, చూడండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. ఆత్మ ఏం చేశాడట? పరిశుద్ధపరిచాడు. 3 విషయాలు కదా. 4వది ఏమంటున్నాడు? మీరు సత్యమును నమ్ముట వలన. మీరేం చేశారు? సత్యాన్ని నమ్మారు. ఇప్పుడు చివరిగా 5వది 14వ వచనంలో మీరేలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. 5 సంగతులు ఒకసారి చెప్పుకుందాం. ఒకటేం చేశాడు? దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. రెండవది, మిమ్మును పిలిచాడు, మా స్వార్థ ద్వారా మిమ్మును పిలిచాడు. మూడవది, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరిచాడు. 4వది, మీరు సత్యమును నమ్మారు. 5వది, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన ఇలాగూ చేశాడు. కాబట్టి మన రక్షణలో ఉన్న ఔన్నత్యం ఈ 5 విషయాలు చూస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఎంత గొప్ప రక్షణ పొందిన మీరు, ఎవరో పాప పురుషుడు వస్తాడని, నశించుతున్న వారికి ఏదో జరుగుతుందని, లేకపోతే ఈ లోకంలో మీకు విశ్వాస పరీక్షగా వచ్చే శ్రమల గురించి మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు నిలకడగా ఉండండి అంటున్నాడు. మంచిది. మొదటి మాట చూద్దాం, చూడండి. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దేవుడు ఏం చేశాడట? మనలను ఏర్పరచుకున్నాడు. హీ హాస్ చూజన్ us కదా. చాలామంది మనుషుల్లో కొందరిని మనం ఎన్నిక చేసుకున్నాం అనుకోండి, మనం ఏర్పరచుకున్నాం అనుకోండి, వారు చాలా ప్రత్యేకమైన వారు అని అర్థం. వారు గుర్తించబడిన వారు, లేక వారు ప్రత్యేకంగా ఫేవర్ పొందినవారు. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నట్లో మొదటిది, ఏర్పరచుకోవటానికి కారణం ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ చూజింగ్ us? మనలను ఏర్పరచుకోవటంలో ఆయనకున్న కారణం ఏంటి? చెప్పండి, కారణం ఏంటో. ఆ మొదటి మాటే చెప్తుంది కదా. ఏమంటున్నాడు చూడండి, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. కాబట్టి మనం ఏర్పరచబడటానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, ఏంటది? ఆయన ప్రేమించాడు. ఏర్పరచబడటానికి మన మెరిట్ ఏమన్నా ఉందా? మనం ఎవరినన్నా కొందరిని ఏర్పాటు చేసుకోవాలనుకోండి, మన టీమ్గా ఏం చేస్తాం చెప్పండి? మంచి మెరిటోరియస్ ఎవరో చూస్తాం కదా, మనకు బాగా ఎవరు ఉపయోగపడతారో చూస్తాం, లేకపోతే మంచి టాలెంటెడ్ ఎవరో చూస్తాం. కానీ ఆయన మనల్ని ఏర్పరచుకునే దాంట్లో మన గొప్పతనం అంటూ ఏమీ లేదు. కేవలం ఆయన ప్రేమించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
మనందరూ తెలిసిన వాక్యం ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి, 1వ అధ్యాయం 6వ వచనం, అంటే 4 నుంచి 6 దాకా కలిసి ఉంటాయి. చివరి వాక్యం నేను చదువుతున్నాను. చివరి వాక్యం, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎలా ఏర్పరచుకున్నాడు? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నది మనకు 2 అంచెల్లో మనకు కనిపిస్తుంది. ఒకటి, దేవుడు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు కదా. వాళ్ళని ఏర్పరచుకోవటంలో వాళ్ళ గొప్పతనం ఏమైనా ఉందా? ఏం లేదు. వాళ్ళను కూడా ఎలాగ ఏర్పరచుకున్నాడు? కేవలం ప్రేమించే, వాళ్ళ గొప్పతనం అంటూ ఏమీ లేదు. చదువుదాం, చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇశ్రాయేలు ప్రజలను అంటున్నాడు, సమస్త జనముల కంటే మీరు మళ్ళీ చదువుదామా, సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అని ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. అందరిలోకి వారిని ప్రత్యేకంగా అందరికన్నా మించి వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేసుకున్న ఎందుకు ఎన్నిక చేసుకున్నాడో 7వ వచనం చెప్తున్నాడు. చూడండి, 7వ వచనం ఏమంటున్నాడు? మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా, మేము నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. తర్వాత చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నారంటే మీరేదో ఎక్కువ మంది ఉన్నారని కాదు, లేకపోతే మీరు గొప్పోళ్ళని కూడా కాదు, మీరేదో చాలా బిగ్ నంబర్ ఉన్నారు, మీరు చాలా పెద్ద సంఖ్య ఉన్నారు, మీరు నాకు బాగా ఉపయోగపడతారు అని నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. మీరు సంఖ్య ఎలా ఉందట? లెక్కకి ఏమన్నాడు? తక్కువే కదా. ఎంతమంది ఉన్నారు మీరు? లెక్కకు చాలా తక్కువ, అయినా కూడా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకోవటంలో కేవలం ఆయన యొక్క ప్రేమే కారణం కదా, ఇంకా అంతకుమించి వేరే కారణం ఏమీ లేదు. అదే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, 14వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. సమస్త జనములలో నిన్ను స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకోవటంలో వేరే కారణమేం లేదు, కేవలం ప్రేమే కారణం. మరి మనల్ని ఏర్పాటు చేసుకోవటంలో కేవలం ప్రేమే. ఇందాక ఎంసీ పత్రికలో చదివాం కదా, ఆయన కేవలం ఉచితంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మాటలు మనకి రోమా 8:33లో కనిపిస్తాయి, కొలస్సై 3:12లో కనిపిస్తాయి. ఒక్క మాట చదువుదాం, చూడండి, రోమా 8:33 చూద్దాం. రోమా 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద. చాలు, మనల్ని ఏమని పిలుస్తున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటున్నాడు. కొలస్సై 3:12లో కూడా అలాగే అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మీరేదో మేము నిన్ను ఏర్పరచుకున్నాం అనుకుంటున్నారా మీరు? లేదు లేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. కాబట్టి మనమేదో ఆయన్ని గొప్ప చేశాం కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకోలేదు. కేవలం ఆయన
అకార్డింగ్ టు హిజ్ ఓన్ విల్, ఆయన చెత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసుకున్నాం కదా. ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకోవటంలో ఆయన ప్రేమే కారణం, మనల్ని ఏర్పాటు చేసుకోవటంలో కూడా ఆయన ప్రేమే కారణం. మళ్ళీ ఒకసారి సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీల్ని ఏర్పాటు చేసుకుంటాడు, అప్పుడు కూడా కేవలం ప్రేమే కారణం. ఒకసారి చూద్దాం, చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఇక్కడ 7 ఏండ్ల శ్రమల కాలం గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా 2వ భాగం మహాశ్రమల కాలం. వాళ్ళు భయంకరమైన శ్రమల్లో గుండా వెళ్తారు. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఆ దినాలు కనుక తక్కువ చేయబడకపోతే ఏ శరీరం తప్పించుకోలేడు. అంటే ఆ 3.5 ఏళ్ళు కాకుండా ఇంకా కాస్త ఎక్కువ రోజులు ఉంటే ఒక్కడు కూడా మిగలడు అనమాట. అలాంటి గొప్ప శ్రమలవి. కానీ వాటిని తక్కువ చేశాను. ఎందుకు తక్కువ చేశానట? ఏర్పరచబడిన వారి నిమిత్తము. నేను ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిగలాలి. అందుకే నేను ఖచ్చితంగా ఐ హ్యావ్ లిమిటెడ్ ఇట్ టు 3.5 years. ఇంకా అంతకన్నా మించితే వీళ్ళు కూడా మిగలరు కదా. ఎవరైనా ఏర్పరచుకున్న వాళ్ళు ఏమంటాం వీళ్ళని? ఇశ్రాయేలు శేషం అంటాం కదా, రెమనెంట్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి మొదటిసారి ఇశ్రాయేల్ని ఏర్పరచుకోవడంలో వాళ్ళ గొప్పతనమే లేదు, మనల్ని ఏర్పరచుకోవడంలో మన గొప్పతనమే లేదు, రేపు ఇశ్రాయేలు శేషాన్ని ఏర్పరచుకోవడంలో కూడా వాళ్ళ గొప్పతనమే లేదు. కేవలం ఆయన తన ప్రేమ చేత, ఉచితమైన కృప చేత మాత్రమే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసుకున్నాం కదా. మరి ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఇందాకే చదివాం కదా, ఏమన్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. 2వ తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం, చూడండి. 2వ తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. చాలు. ఇక్కడ అంటున్నాడు కదా, అనాది కాలములోనే ఆయన స్వకీయ సంకల్పాన్ని బట్టి క్రీస్తు యేసునందు అనుగ్రహించబడింది. తర్వాత ఆయన ప్రత్యక్షత వల్ల బయలుపరచబడింది. ఏంటట? ఆయన కృప కదా. ఆయన కృప ఎప్పుడు? అనాది కాలములోనే నియమించబడింది. ఆ కృపను బట్టి మనం ఏర్పాటు చేయబడి. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. అవన్నీ మనకు అవసరం లేదు, కానీ ఆ మధ్యలో అన్నమాట గమనిద్దామా? ఏమన్నాడు? భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో. అంటే జీవగ్రంథంలో పేర్లు ఎప్పుడు రాశాడట? జగదుత్పత్తి మొదట్లో రాశాడు. కాబట్టి మన పేర్లన్నీ ఎప్పుడు రాయబడ్డాయి? ఇప్పుడు కాదు, జగదుత్పత్తి మొదట్లోనే రాయబడ్డాయి. కాబట్టి బుక్ అంతా రెడీగా ప్రింట్ ఫామ్లో ఉంది.
ఇప్పుడు ఇంకా దాన్ని కొత్తగా ఎడిటింగ్ చేయాల్సిన అవసరమేమీ లేదు. జగదుత్పత్తి మొదలుకొని లేక జగత్తు పునాది వేయబడ కొనిపే మనం ఏర్పాటు చేయబడ్డాం. అదే మాట మనకు ప్రకటన 13:8 కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చదవవసరం లేదు. ఒకటి ఎందుకో చూసాం, రెండవది ఎప్పుడో చూసాం, మూడవది ఆయన ఎలా ఏర్పరచుకున్నాట. మళ్ళీ చూద్దాం, మన భాగానికి వెళ్దాం, చదువుదాం. చూడండి, ఆ మధ్యలో 13వ వచనం మధ్యలో నేను చదువుతున్నాను. 2 తెస్సలోని 2:13 మధ్యలో, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. అక్కడ మిమ్మును అనే చోట 3 అనే సంఖ్య వేసి కింద ఏం రాశాడు? ప్రథమ ఫలముగా. ఎలా ఏర్పరచుకున్నాట మనల్ని? ప్రథమ ఫలంగా. అంటే అర్థం ఏంటి ప్రథమ ఫలం అంటే? ప్రథమ ఫలం అంటే ఫస్ట్ కదా, అంటే ప్రయారిటీ, దానికి చాలా విలువ ఉంది కదా. ఇంట్లో పెద్దవాళ్ళనే కదా ఎక్కువ ప్రేమిస్తారు మనుషులు. ఫస్ట్ బాండ్కి ఉండే ప్రివిలేజ్ మిగిలిన వాళ్ళందరికీ ఉండదు. మొదటివాడు, మొదటి ఫలం. కాబట్టి మీరు చాలా విలువైన వారు, మిమ్మల్ని నేను ప్రథమ ఫలంగా ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు కూడా అలా అన్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను, అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలట ప్రతిష్ఠిత జనమట, ఆయన రాబడికి ప్రథమ ఫలమట. అంటే ఇశ్రాయేలీలు ఆయనకు వచ్చి ఆయన పెట్టిన ఎఫర్ట్, ఆయన చేసినటువంటి వ్యాపారం, లేకపోతే ఆయన చేసిన పరిశ్రమ, వీటన్నిటికీ ఏమొచ్చిందట? రాబడి వచ్చిందట. ఆ రాబడిలో ప్రథమ ఫలం ఎవరు? వీళ్ళే, ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలు, అందుకే ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు అని కూడా మరొక చోట అన్నాడు. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. అక్కడ కొత్త పదం వాడాడు కదా, ఏమన్నాడు? దేవుని ఇశ్రాయేలు అంటే ఎవరు? సంఘాన్ని గురించే మాట్లాడాడు. సంఘాన్ని ఎలా అన్నాడు? దేవుని ఇశ్రాయేలు అన్నాడు కదా. ఈ ఒక్కచోటే అలాంటి విశేషమైన పదం ఉపయోగించబడింది. చర్చ్ యువర్ గాడ్స్ ఇజ్రాయెల్ అన్నాడు. అంటే ఇశ్రాయేల్ని ఎలాగో ప్రథమ ఫలంగా ఏర్పాటు చేసుకున్నాడు, సంఘాన్ని కూడా ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనమాట? ప్రథమ ఫలంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రథమ ఫలంగా ఏర్పాటు చేసుకుని మనల్ని ఎలా కన్నాడో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇక్కడేమన్నాడు తెలుసా? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు మనల్ని కన్నాడు. అంటే సృష్టి అంతట్లో ఫస్ట్ బాండ్ ఎవరన్నమాట? మనమే కదా. అంటే సృష్టి అంతట్లో అన్నానంటే మరి ఇశ్రాయేలీలు కూడాగా, ఇశ్రాయేలీల కన్నా కూడా మించిన ప్రథమ ఫలం ఎవరు అనమాట? మనమే. ఇశ్రాయేలు ప్రథమ ఫలం అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు ఇశ్రాయేల్ కాదు, ఇంకెవరు కాదు, సృష్టింపబడిన వాటన్నిటిలో ఎవరు ప్రథమ ఫలం? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన సంఘమే ప్రథమ ఫలం. ఎంతటి స్థానం ఇచ్చాడో దీంట్లో మనకు కనిపిస్తుంది. మంచిది. మొదటిగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అని తెస్సలోని విశ్వాసుల్ని ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తున్నాడు.
దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడట ఆయన? 14వ వచనంలో చూసాం కదా, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, ఆ జీవగ్రంథంలో పేర్లు ఎప్పుడో ఉన్నాయి కదా, ఇంకా సువార్త చెప్పాల్సిన పని ఉందా? సువార్త చెప్పాల్సిన పని ఉంది. వాళ్ళని పిలవటానికి ఏం కావాలట? సువార్త కావాలట. ఏమన్నాడు? ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ఆయన ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు, జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేశాడు. కానీ ఒకరోజు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎలా పిలిచాడు దేవుడు? పరలోకం నుంచి ఏమైనా అలా చేయబెట్టేలా అన్నాడా? అక్కడి నుంచి ఏమైనా కేక ఏమైనా వినిపించిందా? లేదు, అక్కడి నుంచి ఏమి రాదు. ఎవరి ద్వారా పిలుస్తాడు? సువార్త ద్వారానే. ఆయన బిడ్డలు సువార్త ప్రకటిస్తే ఆ సువార్తకు లోబడితే రక్షణ పొందుతారు కదా. కాబట్టి మా సువార్త ద్వారా మీరు పిలువబడ్డారు అంటున్నాడు. తెస్సలోని సంఘం వారంతా అపోస్తలుడైన పౌలు, సిల్వాను, తిమోతి సువార్త ప్రకటిస్తే వాళ్ళు నమ్ముకున్నారు కదా. ఆ మాట చూద్దామా? 1 తెస్సలోని 2వ అధ్యాయం 13వ వచనం. 1 తెస్సలోని 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. చాలు. ఇదిగో మేము దేవుని గూర్చిన వర్తమానం వాక్యము మా వలన మీరు అంగీకరించారు. ఎలా అంగీకరించారట? మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యము అని దానిని అంగీకరించిరి. అంటే మనుష్యులు పిలుస్తున్నారు అన్నట్లుగా మీరు అంగీకరించలేదు. ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నారు అని మీరు అంగీకరించారు. కాబట్టి స్వార్థ ప్రకటించేది మనుషులే, కానీ ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి మనుష్యుల వాక్యం అని మీరు ఎంచలేదు. మేము మాట్లాడుతుంటే ఇవి మా మాటలని మీరు ఎంచలేదు. దేవుని మాటలు, దేవుని వాక్యం అని మీరు ఎంచారు. దాన్ని మీరు అంగీకరించారు. కాబట్టి ఆయన స్వార్థ ద్వారా పిలుస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు మనందరూ తెలిసినవే. చదువుదాం, చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30. ఎందుకనగా కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను? వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను? వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. దాంట్లో ఉన్న స్టెప్స్ గమనించారా? దేవుడెవరిని ముందుగా ఎరిగను. ముందు దేవుడు ఏం చేశాడట? ఎరిగాడట. ఎరిగిన వారిని ఏం చేశాడు? ముందుగా నిర్ణయించాడట. ముందుగా నిర్ణయించిన వారిని ఏం చేశాడు? పిలిచాడట. పిలిచిన వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడట. నీతిమంతులుగా తీర్చిన వారిని ఏం చేశాడు? మహిమ పరిచాడు. కాబట్టి ఆయన ముందుగా మనల్ని ఎరుగును, ముందుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ తగిన సమయం ముందు మనలను పిలిచాడు. సువార్త ద్వారా మనలను పిలిచాడు. ఇప్పుడు ఈ రెండు కూడా ఎవరు చేసిన పనులు? దేవుడు చేసిన పనులు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే పని మనకు కనిపిస్తుంది కదా. 13వ వచనంలో ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వరం. ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వరం. పరిశుద్ధపరచుట అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? శాంక్టిఫై అంటాం కదా. శాంక్టిఫై అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. పరిశుద్ధపరచుట అని చెప్పచ్చు తెలుగులో, ప్రతిష్ఠించుట అని కూడా చెప్పచ్చు.
మూడవది ప్రత్యేకించుట అని కూడా చెప్పచ్చు. అంటే స్వార్థ ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట, చాలామందికి స్వార్థ ప్రకటిస్తాం కదా, 1000 మంది స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం అనుకోండి, దాంట్లో ఈ స్వార్థను అంగీకరించడానికి కొంతమంది ఉంటారు కదా, వారిని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ప్రత్యేక పరుస్తాడు. పాపులందరిలో నుండి మీరంతా ఈ మొత్తం సమూహంలో వాళ్ళు కాదు, మీరు ప్రత్యేకమైన వారు, ఈ సువార్త చెప్పినప్పుడు అంగీకరించేది మీరే అని వారిని ఏం చేస్తాడు, ప్రత్యేకపరుస్తాడు, వారిని ఒప్పిస్తాడు, సువార్త వారు వినేటట్లు చేస్తాడు. ఆయన కనుక ఆ హృదయాన్ని ప్రిపేర్ చేయకపోతే మనం ఎంత బ్రహ్మాండంగా ఎలక్వెంట్గా స్వార్థ ప్రకటించినా ఉపయోగమేమీ లేదు కదా. మనం విత్తనాలు జల్లగలం, కానీ ఆ భూమి పండాలంటే మాత్రం భూమిని ఏం చేయాలి, ముందు భూమిని ప్రిపేర్ చేయాలా. విత్తనం పడగానే మొక్క రావటానికి ముందుగా భూమిని సిద్ధం చేయాలా. ఆ సిద్ధం చేసే పని మన వల్ల కాదు, మనం ఏదో విత్తనాలు విసరగలం అంతే. మన దాంట్లో చాలా నైపుణ్యాలు ఉపయోగిస్తాం, మనం చాలా చాకచక్యంగా చాలా షూట్గా విత్తనాలు విసరగలం. కానీ అది భూమిలో పడి మొలవాలంటే మాత్రం ముందుగా భూమిని సిద్ధం చేయాల్సిందే. ఎవరు సిద్ధం చేస్తారు, పరిశుద్ధాత్ముడు సిద్ధం చేస్తాడు. ఆయన సిద్ధం చేస్తేనే ఇదిగో ఈ స్వార్థ విత్తనాలు దాంట్లో పడతాయి, అప్పుడు మొలక వస్తుంది. కాబట్టి ఆత్మ ఏం చేస్తాడట, పరిశుద్ధపరుస్తాడు, ప్రత్యేకిస్తాడు, సెట్ అపార్ట్ చేస్తాడు. మీరు ఇదిగో స్వార్థను అంగీకరించడానికి మీరు నియమించబడిన వారు అని కొందరిని ఆయన ప్రత్యేకపరుస్తాడు. మూడవది, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచటం వలన అని మనం చెప్పుకున్నాం కదా. నాలుగవది, మీరు ఏమన్నాడు, సత్యమును నమ్ముట వలన. ఇప్పుడు దాకా ఎవరెవరు చేశారు, ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, దేవుడు యాక్టివ్గా ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు దాకా మనం చేసిందంటే ఏమీ లేదు. మనుషులు చాలా సైలెంట్గా, మనుషులు చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు మనుషులు చేయాల్సిన పని కూడా ఉంది. అంతా దేవుడే చేస్తాడు, కానీ మనిషి పాత్ర లేకుండా ఏది జరగదు. ఖచ్చితంగా మన రక్షణలో మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అందుకే చాలాసార్లు చెప్పుకుంటాం కదా, దేవుని సార్వభౌమత్వంతో పాటు ఏముంటుంది, మానవుని బాధ్యత ఉంటుంది కదా. గాడ్స్ సావరెనిటీ ఒకవైపు ఉంటే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ మరొక వైపు ఉంటుంది. రెండూ కలవాల, రెండూ లేకుండా ఏది జరగదు. దేవుడు సార్వభౌముడు, అన్నీ ఆయనే చేస్తాడు, కానీ అదే సమయంలో మన రోల్ కూడా ఉంది. మనదేమి లేదులే అనుకోవటానికి లేదు. ఆయనే ముందు పేర్లు రాశాడు, ఆయనే ఏర్పరచుకున్నాడు, నాదేముంది ఇంకా, నన్ను నా పేరు రాసుంటే నేను ఉంటాను, లేకపోతే లేదు అనుకోవటానికి లేదు. మన పాత్ర ఖచ్చితంగా దాంట్లో ఉంది. ఏం చేశారంట వాళ్ళు, మీరు సత్యమును నమ్మారు. సత్యం అంటే ఎవరు, నేనే సత్యం అన్నది ఎవరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. దేవుడు ఆది నుండి ఏర్పరచుకున్నాడు, పిలిచాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరిచాడు. అలాగే మీరు నమ్మారు. ఎవరిని నమ్మారు, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు మనకి దీంట్లో కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మన రక్షణలో ముగ్గురు యొక్క పాత్ర ఉంది. మీరు సత్యాన్ని నమ్మారు అంటున్నాడు. మీరు సత్యాన్ని నమ్మాలి. ఆ చెరసాల నాయకుడు అన్నాడు, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే ఏమన్నారు వాళ్ళు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదు. వెరీ సింపుల్. రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే పౌలు శీల అన్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. యేసునందు విశ్వాసం ఉంచటం రక్షణకు ప్రీ రిక్విజిట్. అది లేకుండా ఏ వ్యక్తి కూడా రక్షించబడే అవకాశమే లేదు.
కాబట్టి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచాడు. అలాగే మనం ఏం చేసాం? సత్యాన్ని నమ్మాం. ఇప్పుడు దీంతో మన రక్షణ కార్యం పూర్తయింది. కానీ రక్షించిందంతా ఎందుకు రక్షించాడట? 14 వచనం చూడండి. 14 వచనం, మీరిలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని. ఎందుకట రక్షించింది మనల్ని? మహిమ పొందవలనని. కాబట్టి రక్షించబడిన వారంతా కూడా దేని కొరకు రక్షించబడ్డారు? మహిమ పొందటానికి రక్షించబడ్డారు. 2వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఎందుకోసం ఉన్నారు? 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? నశించుచున్నవారు. వారేమో నశించడానికి ఏర్పాటు చేయబడ్డారు, మనమేమో పరచబడటానికి ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి మీరు కలవరపడదు, చంచల మనసులు కావద్దు. డోంట్ బీ షేకెన్. మీరు నశించడానికి కాదు మీరున్నది. పాప పురుషుడు వచ్చినా ఎవరు వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది దేని కొరకు? మిమ్మల్ని మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నారు కదా. మహిమ కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంతకుముందు ఉందా మహిమ? లేదు కదా. రోమా 3:23 ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నారు కదా. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. కారణం ఏంటి? పాపాన్ని బట్టి. మనం పాపాన్ని బట్టి మహిమ పొందలేకపోయాం. ఇప్పుడు దేవుడు దేని కొరకు మన పిలిచాడట? మొదటి దశలోని 2వ అధ్యాయం చూడండి. మొదటి దశలోని 2వ అధ్యాయం 11-12 చూద్దాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి చాలు. దేని పిలిచాట ఆయన? తన రాజ్యమునకు, తన మహిమకు పిలిచాడు. అంటే పిలిచి ఏమంటున్నాడు మనల్ని? ఇదిగోనయ్యా, ఈ రాజ్యం ఉన్నది నీకోసమే, ఈ మహిమ ఉన్నది నీకోసమే, నిన్ను నేను పిలుస్తుంది ఇందుకోసమే. తెస్సలోనిక ప్రజలకి చాలా కష్టాలు వస్తూ ఉన్నాయి, శ్రమలు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి దేవుడు మమ్మల్ని శ్రమల కోసమే పిలిచాడా అనుకుంటున్నారు. పౌలు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని శ్రమల కోసం కాదయ్యా పిలిచింది, ఇప్పటి కాలంలో కొంతవరకు మీకు శ్రమ ఉంటుంది, అది మీ విశ్వాసం బలపడటానికి మాత్రమే. కానీ మీరు శ్రమల కొరకు పిలువబడిన వాళ్ళు కాదు, అసలు నాశనం కొరకు పిలువబడిన వాళ్ళు అంతకంటే కాదు. దేని కొరకు పిలువబడ్డారు? మీరు రాజ్యం కొరకు, మహిమ కొరకు. మీకు రాజ్యం ఉంది, మీకు మహిమ ఉంది అంటున్నాడు. కాబట్టి మనం పిలువబడినప్పుడే మనం మహిమ పొందాం. ఒకప్పుడు మహిమ లేని వారం, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం మహిమ పొందాం. పిలువబడిన తర్వాత మన జీవితంలో ఏం జరుగుతుంది? 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆయన పిలిచినప్పుడు మనం మహిమ పొందాం. తర్వాత ఏం చేస్తున్నాం? పిలువబడిన తర్వాత రోజు ఏం జరుగుతుంది మనలో? మహిమ నుండి అధికమైన, ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఒక మహిమ నుండి అంతకన్నా గొప్ప మహిమకు మనం మార్చబడుతూ ఉన్నాం. కాబట్టి మహిమ మనకు అనుగ్రహించబడింది మనం రక్షించబడినప్పుడే. ఆ తర్వాత దినదినం ఏం జరుగుతుంది? మనకి మహిమ నుండి అధిక మహిమకు మనం మార్చబడుతూ చివరిగా ఆయన పోలికలోకి మార్చబడుతున్నాం. ఈ ప్రక్రియ అంతా ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు చేస్తా ఉన్నాడు.
చేసేది పరిశుద్ధాత్ముడే. కాకపోతే ఎవరు సహకరించాలా? మనం సహకరించాలా కదా. మన మీద ఎప్పుడు దేవుడు బలవంతంగా ఏ పని చేయడు, మన చేత బలవంతంగా ఏ పని చేయించడు. మనం సహకరిస్తేనే ఆయన పని చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని మహిమ నుండి అధిక మహిమకి తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఆయనకి సహకరించాల్సిందే. కాబట్టి పిలువబడినప్పుడు మహింపరచబడ్డాం, ఆ తర్వాత దినదినం మహిమలో ఎదుగుతున్నాం. ఇప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. రెండవ తిమోతి 2:10. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొంచున్నాను. మొదటిదేమో పిలిచినప్పుడే మహిమ పొందాం, ఆ తర్వాత రోజు రోజు మహిమ నుండి అధిక మహిమకి వెళ్తున్నాం. ఒకరోజు దేనికి వెళ్తాం? నిత్య మహిమ. ఇంకా పెరగాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం లేదు. ఆ మహిమ ఎటర్నల్ గ్లోరీ. ఆ మాటలు కూడా మళ్ళీ చూద్దామా? ఏమన్నాడు? నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవాలని. రక్షణ ఎలా పొందాలనుకున్నాడట దేవుడు? రక్షణ నిత్యమైన మహిమతో. అంటే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే అతనికి ఆటోమేటిక్గా వచ్చేదేంటి? నిత్యమైన మహిమ. కాబట్టి రక్షణతో పాటు ఆయన మనకేమిచ్చాడు? నిత్యమైన మహిమ మన కొరకు భద్రపరిచి ఉంచాడు. కాబట్టి ఒకప్పుడు మహిమ లేని వారం పిలువబడినప్పుడు మహిమ పొందాం, ఆ తర్వాత మహిమ నుండి మహిమకు అధిక మహిమకు మార్చబడ్డాం. ఒకరోజు నిత్య మహిమలో మనం ఆయనతో కూడా ఉంటాం. మన రక్షణలో జరిగిన 5 విశేషమైన కార్యాలు ఈ 2 వచనాల్లో మనకి తెలియచేశాడు కదా. మన రక్షణ ఎంత గొప్ప రక్షణ! వాళ్ళు అనుకుంటున్నారు ప్రభు దినం వచ్చేసింది అంటే, అలాగే మనం పొందే శ్రమలు శ్రమల కాలపు శ్రమలే అని ఇంకొకళ్ళు చెప్తా ఉంటే, అలాగే ఇప్పుడు పౌలేమో పాప పురుషుడు వస్తాడు అని చెప్తా ఉంటే వాళ్ళంతా చాలా కలవరంలో ఉన్నారు. ఇదంతా ఏంటి మనకు అర్థం కావట్లేదు, మన పరిస్థితి ఏమవుతుంది అని చాలా కలవరంలో ఉన్నారు. ఇప్పుడు పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నాశనం కొరకు కాదు, మీరు మహిమ కొరకు మీరు ఏర్పరచబడిన వారు. కాబట్టి ఎలా ఉండాలంటున్నాడు? నిలకడగా ఉండండి, స్టాండ్ ఫర్మ్. ఈ మాటలు కేవలం తెస్సలోనిక విశ్వాసులకు మాత్రం కాదు. ఎవరు చెప్తున్నాడు? మనకు చెప్తున్నాడు. నిజానికి తెస్సలోనిక సంఘం అనుకున్నారు మన ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు అంటే వాళ్ళు బ్రతికుండగానే ప్రభు వస్తాడు అని వాళ్ళు నిరీక్షించారు. కానీ ప్రభు రాలేదు. కానీ ఇప్పుడు మన కాలంలో ప్రభు రావటానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు వాళ్ళని ధైర్యపరిచే కన్నా ఎవరిని ధైర్యపరచడం కొరకు రాశాడు? ఎప్పటి కాలంలోనూ మనల్ని ధైర్యపరచడం కొరకు రాశాడు. మనం కూడా నిలకడగా ఉండి, దావీదు అంటాడు కదా, నిబ్బరంగా ఉన్నాను అంటున్నాడు. సౌలు తరుముతాడో, సౌలు వచ్చి ఏం చేస్తాడో నేనేమీ ఆలోచించట్లేదు. ఎలా ఉన్నాడు? నిబ్బరంగా ఉన్నాడు. మీరు కూడా నిబ్బరంగా ఉండండి అని చెప్పడానికి తెలియచేస్తా ఉన్నాడు. ఈ గొప్ప రక్షణ గురించి చెప్పి ఏమన్నాడు తెలుసా? ఆ చివరి 13వ వచనం చివరి మాట చూద్దాం. మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమయ్యునా. కాబట్టి దీని అంతటిని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే దీంట్లో మన పాత్ర కన్నా ఆయన పాత్రే ఎక్కువగా ఉంది. ఆయన 4 పనులు చేస్తే మనం ఒక్క పని చేశాం కదా. కాబట్టి మనం రక్షించడంలో ఆయన పాత్ర ఎక్కువ ఉంది. అలాగూ మనం రక్షించడం వలన మనం పొందిన ఆధిక్యత కూడా చాలా గొప్పగా ఉంది. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి.
కాబట్టి మీరు నిలకడగా ఉండండి అని ధైర్యపరుస్తూ ఈ మాటలు తెలియచేశారు. ఇప్పుడు 16-17 వచనాల్లో వారిని ధైర్యపరిచాడు, వారి రక్షణ గురించి చెప్పాడు. ఇప్పుడు వారిని ఆదరించడానికి వారికి ఒక ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు కదా, బెనడిక్షన్ ఎక్కడ ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరుచునుగాక. ఈ మాటలు కూడా ఏమని ఆశీర్వదిస్తున్నాడు? దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక, దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక అని ఆదరిస్తున్నాడు కదా, అని ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇలాంటి ఆశీర్వాదం మొదటి పత్రికలో కూడా ఇచ్చాడు. అది కూడా మనం ఒకసారి ధ్యానం చేశాం. మొదటి పత్రికలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదం చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ వద్దకు తీసుకొని వచ్చునుగాక. ఇంకా ఆ తర్వాత వచ్చిన కూడా ఈ ఆశీర్వాదంలో భాగమే, కానీ అదంతా మనం చదవట్లేదు, ఇంతవరకు చాలు మనకి. ఇక్కడ ఏమనుంది? మన తండ్రి అయిన దేవుని యందును, మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును కదా. ఇప్పుడు మన 2వ పత్రిక వద్దాం రండి. 2వ పత్రిక 16వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. ఏం తేడా గమనించారు? అక్కడ తండ్రి పేరు ముందుంది, కుమారుడి పేరు తర్వాత ఉంది. ఇక్కడ కుమారుడి పేరు ముందుంది, తండ్రి పేరు తర్వాత వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? తండ్రి కుమారుడు ఇద్దరు సమానమే అని అర్థమవుతుంది కదా. సాధారణంగా ఎవరన్నా ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? ఏమంటారు చెప్పండి? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాస్ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కొండునుగాక అని చెప్తారు కదా. అలా కాకుండా ఇలా చెప్పారనుకోండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండునుగాక అని చెప్తే తప్ప ఏమన్నా? ఏం తప్పేం కాదు కదా. కొందరు అలా కూడా చెప్తారు. కాబట్టి ఈ 2 ఆశీర్వాదాల్లో ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ తండ్రి అయిన దేవుడు వారు సమాన స్థానంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తాం. వారిని ఆశీర్వదించాడు. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. సద్వాక్యం కదా. ఇప్పుడు వరకు వాళ్ళు చాలా వాక్యాలు విన్నారు, అవి కాదు, సరైన వాక్యం, మంచి వాక్యం. అలాగే ప్రతి సత్కార్యమందును. ఇప్పుడు దాకా వీళ్ళు దీని గురించి వరి అయిపోతున్నారు. ప్రభు రాకడ గురించి, రాకడలో మనం ఉన్నామా లేదా వరి అవుతూ ఏది మర్చిపోతున్నారు? పని చేయటం మర్చిపోతున్నారు కదా. అందుకని సద్వాక్యమందును సత్కార్యమందును మీరు పని చేస్తూ ఉండండి. కంటిన్యూ డూయింగ్ గుడ్. ప్రభు రాబోతున్నాడు, మనం వేచి చూడాలి, మనం పని చేస్తూ ఉంటే మిస్ అవుతామేమో అని మీరు అలా సోమరిగా ఉండాల్సిన అవసరం లేదు. లేకపోతే ప్రభు ఇప్పటికే వచ్చాడేమో, మనం మిస్ అయిపోయామేమో అని మీరు కలవరపడాల్సిన అవసరం కూడా లేదు. బీ డూయింగ్ గుడ్. పని చేస్తూ ఉండండి. మీరు పని చేస్తూ ఉండండి. సద్వాక్యాన్ని దేవుడు మీకు ఇచ్చేట్లుగా, అలాగే మీరు మంచి కార్యాలు చేసేట్లుగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచును కాక అని వారిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు. 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మొదటి వచనం నేను చదువుతున్నాను, గమనించండి. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపోడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యా మీరు మా కొరకు ప్రార్థించండి అంటున్నాడు. ఇప్పుడు వరకు వారి కష్టాల్లో ఉన్నారు,
వారి బాధలు ఉన్నాయి, వాళ్ళ కలవరం ఉంది, వారి గురించి మాట్లాడాడు. ఇప్పుడు పౌలు అన్నాడు, మిమ్మల్ని గురించి సరే, మమ్మల్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని కూడా మీరు ఏం చేయాలి, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. దాంట్లో 2 ప్రధానమైన అంశాలు చెప్పాడు కదా. ఒకటి, ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించినట్లు ప్రార్థన చేయమన్నాడు. రెండవది, మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి మమ్మను తప్పించున్నట్లు ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించేట్లు, అలాగే దుష్టులైన మనుషుల నుంచి మేము తప్పించబడేటట్లు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి అని అక్కడ వ్యాపించి దగ్గర 2 అని అంకేసి కిందేమన్నాడు, పరిగెత్తి వాక్యాన్ని ఏం చేయాలట, పరిగెత్తించాలట, వాక్యాన్ని వ్యాపింపచేయాలి. అంటే స్వార్థ ప్రకటించటం ఎంత అత్యవసరమో దీంట్లో చెప్తా ఉన్నాడు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని నమ్ముతున్నారు మీరంతా. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది అని నమ్మినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఇంకా నశించిపోయే ఆత్మలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలా? వారి స్వార్థ ప్రకటించాలి. ఎలా ప్రకటించాలా? నమ్మది కాదు, పరిగెత్తాలా కదా, శీఘ్రముగా వ్యాపించాలా. అది దాని ముందు పదం అన్నాడు కదా, మీలో జరుగుతున్న ప్రకారం. అంటే తెస్సలోని సంఘం వాళ్ళు ఇలానే ఉన్నారు. వారు వాక్యాన్ని అలాగ ప్రకటిస్తున్నారు, చాలా పరిగెత్తున్నారు, వాక్యాన్ని చేతబట్టుకుని పరిగెత్తున్నారు. మీరు పరిగెత్తున్నారు, వెరీ గుడ్. ఇక ముందు మేము కూడా వేరే చోటకి వెళ్తున్నాం పరిచయం చేయడానికి. అక్కడ కూడా ప్రభు వాక్యం ఏమవ్వాలా? పరిగెత్తాలా. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు కదా. తెస్సలోని సంఘం చాలా మాదిరికరమైన సంఘం అనుకున్నాం. వారు నిజంగానే వారి వాక్యము ఎక్కడెక్కడ దాకా మోగిందో మనకు తెలుసు కదా. 1 తెస్సలోని 1వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం చూడండి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యం లేదు. ఇదిగో వారిని అంటున్నాడు, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగిందట. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమంతా మోగింది. అంటే వాళ్ళు వాక్యాన్ని ఎంత చురుగ్గా ప్రకటిస్తున్నారో దీంట్లో మనకు కనిపిస్తాం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీలో జరుగుతున్న ప్రకారం అదే రకంగా అన్ని చోట్ల జరిగేటట్లు మీరు ప్రార్థన చేయండి అయ్యా అంటున్నాడు. తెస్సలోనిక వారి చెప్తున్నాడు, ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నారు. నిజానికి తెస్సలోనిక సంఘానికన్నా కూడా ప్రభు రాకడ ఎవరు సమీపంగా ఉంది? మనకు సమీపంగా ఉంది. కాబట్టి పరిగెత్తాల్సింది ఎవరు? మనం కదా. దేవుని వాక్యాన్ని పరిగెత్తించాల్సింది మనం. ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా, నంబూద్రిపాద్ అనే ఒక ఆయన అన్నాడు, మీరు బైబిల్ కనుక నిజంగా మీరు నమ్మితే, నేను నమ్మను, నేను కనుక నమ్మితే నా తోటి భారతీయులు ఒకరోజు అగ్నిలో కాలబోతున్నారని నాకు తెలిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పగలు రాత్రి తేడా లేకుండా పరుగులెత్తుకుంటూ నేను చెప్తాను అన్నాడు. నేను నమ్మను కాబట్టి నేను చెప్పట్లేదు, మీరు నమ్మేమంటున్నారు కానీ మీరు చెప్పట్లేదంటే నిజంగా మీరు నమ్మినట్టు కాదు అంటున్నాడు ఆయన. మనం నమ్మిన వారమైతే ఏం చేయాలా? ప్రభు వాక్యాన్ని పరిగెత్తించాలి, శీఘ్రంగా వ్యాపించినట్లు చేయాలి. ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించిందట. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 20వ వచనం కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 20వ వచనం.
ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. ఏమంటున్నాడు? ఇంత ప్రభావంతో. ఎఫెసులో జరిగిన సంఘటన ఇలా వివరిస్తున్నాడు. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. ఎఫెసులో ఓ గొప్ప రివైవల్ జరిగింది. దాన్ని ఇలా చక్కగా అపొస్తలుడైన పౌలు వివరిస్తా ఉన్నాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, అయ్యా అలా వాక్యం వ్యాపించేట్లుగా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. కొలస్సై 4:2 అంటాడు. చూద్దాం, చూడండి. కొలస్సై 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండి, మరియు నేను బంధకములో ఉంచబడట కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించడి. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు మాకు దయచేసేట్లుగా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. తెస్సలోనిక వారి యొక్క ప్రార్థన అపొస్తలుడైన పౌలు కోరుతా ఉన్నాడు. ఒకటి, వాక్యం వ్యాపించాలా. రెండవది, దుష్టుల నుండి మేము తప్పించబడాలి. అనేక చోట్ల శ్రమలు ఉన్నాయి, అనేక చోట్ల వ్యతిరేకత ఉంది. కాబట్టి మేము దుష్టుల నుంచి తప్పించబడేట్టుగా ప్రార్థన చేయండి అంటున్నాడు. అని చివరిలో 2వ వచనం చివరిలో ఏమన్నాడో చూద్దాం. 2వ వచనం చివరి, విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసము అందరికీ లేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అందరం అంటే పలానోళ్ళు అని చెప్పలా కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సువార్త ప్రకటించే వాళ్ళకు కూడా లేదు, అలాగే ప్రార్థన చేసేవాళ్ళకు కూడా లేదు. అంటే ఏ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు? రక్షించబడేటప్పుడు చూపే విశ్వాసాన్ని గురించి కాదు, తర్వాత జీవితంలో చూపించే విశ్వాసం. స్వార్థ ప్రకటించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇదిగో నేను స్వార్థను ఇదిగో పరిగెత్తించగలను అనే విశ్వాసం చాలామందికి లేదు. అలాగే ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నా ప్రార్థన దేవుని కార్యం జరిగించుద్ది అన్న విశ్వాసం ప్రార్థన చేసే చాలామందికి లేదు. ఇప్పుడు దాకానే గొప్పగా చెప్పాడు, అయ్యే మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు కాస్త లో వాయిస్లో అంటున్నాడు, విశ్వాసం అందరికీ లేదు. బోధించేవారికి లేదు, ప్రార్థించేవారికి కూడా లేదు. విశ్వాసం అందరికీ లేదు. అంటే ఎవరి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి విశ్వాసం గురించి? విశ్వాసుల విశ్వాసం గురించే మాట్లాడుతున్నాడు. విశ్వాసులే వారు విశ్వసించే రక్షించబడ్డారు, కానీ వారి జీవితంలో మాత్రం విశ్వాసం లేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనలో విశ్వాసం లేదు. బోధిస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు, కానీ ఏమి లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు దానికి కాంట్రాస్ట్గా 3వ వచనం ఏమన్నాడు చూడండి. 3వ వచనం, అయితే ప్రభువు నమ్మదగినవాడు. మనుషులకి విశ్వాసులకి విశ్వాసం లేదు, కానీ ప్రభు మాత్రం నమ్మదగినవాడు కదా. ప్రభు ఎప్పుడు నమ్మదగినవాడండి. 2 తిమోతి 2:13 కదా, మనందరం బాగా తెలిసిన వచనం. చదువుదాం చూడండి. 2 తిమోతి 2:13, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదము, ఆయనని ఎరుగమంటే ఆయన మనలను ఆయన ఎరుగనన్ను. 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినగా వాడుగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. మనం ఒక్కప్పుడు చాలా నమ్మదగిన వారంగా ఉంటాం కదా, ఒక్కప్పుడు ఎలా ఉంటాం? తగని వారంగా ఉంటాం. కానీ మన ప్రభు అయితే మనం నమ్మదగిన వారంగా ఉన్నప్పుడు ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు, మనం తగని వారంగా ఉన్నప్పుడు కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. మనం మారిపోతాం, ఆయన మారడు. మన నమ్మకత్వం మారిపోతుంది, కానీ ఆయన నమ్మకత్వం మారేది కాదు. ఎందుకంటే
అది ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన చేయలేడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏదన్నా ఉందంటే అదే. ఏంటది? ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయలేడు. హీ కెనాట్ యాక్ట్ ఎగెయిన్స్ట్ హిస్ నేచర్. మనమైతే మనం మన స్వభావానికి విరుద్ధంగా కూడా చేయగలం కదా. ఒకప్పుడు మానవ స్వభావం కలిగి ఉండి పశువులాగా ప్రవర్తించగలం కదా. అది మనకు సాధ్యం. కాబట్టి మనం చాలాసార్లు మన స్వభావానికి విరుద్ధంగా పనిచేస్తాం. కానీ ఆయన మాత్రం ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయలేడు. అందుకే మనము నమ్మతగిన వారంగా ఉండగా ఆయన నమ్మదగిన వాడే, మనం నమ్మతగిన వారంగా ఉండగా కూడా ఆయన నమ్మతగిన వాడు. మనం గుడ్గా ఉన్నప్పుడు ఆయన గుడ్డే, మనం బ్యాడ్గా ఉన్నప్పుడు కూడా ఆయన గుడ్డే కదా. మనం కాసేపు గుడ్ అవ్వచ్చు, కాసేపు బ్యాడ్ అవ్వచ్చు, ఆయన మాత్రం ఎప్పుడు గుడ్డే. ఎందుకని కారణం ఏంటి? ఆయన బ్యాడ్ అవ్వలేడు కాబట్టి. మనం చాలా టాలెంటెడ్, అటు ఉండగలం ఇటు ఉండగలం. ఆయనకి లేదు పాపం, ఆయన ఒకటిగానే ఉండగలడు, ఆయన బ్యాడ్గా ఉండలేడు. అందుకే ఇప్పుడు ఎలా ఉంటాడు? ఆయన గుడ్గానే ఉంటాడు. కాబట్టి ఒకటి, విశ్వాసం అందరికి లేదు. 2, ప్రభువు నమ్మదగిన వాడు. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. 4వ వచనం ఏమన్నాడు? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాను. ఇక్కడ కొత్త కమెండేషన్ ఇచ్చాయండి. ముందేమో విశ్వాసం అందరికీ లేదన్నాడు, ప్రభు నమ్మదగిన వాడు అన్నాడు. ఇప్పుడు నమ్మకం ఎవరి మీద ఉందట? ఎవరి మీద ఉంది? మిమ్మును గూర్చి. అంటే ఎవరి గురించి? తెస్సలోనిక సంఘం. అందుకే కదా మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం తెస్సలోని సంఘాన్ని గురించి. ఇది మాదిరి సంఘం. ప్రతి అధ్యాయంలో చాలాసార్లు వారి గురించి చెప్పాడు. మీరు ప్రేమిస్తున్నారు, ఇంకా అలాగే ప్రేమించండి. మీరు మీకు ప్రేమ గురించి అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు విశ్వాసం ఉంది, ఇంకా కొనసాగించండి. మీరు నమ్మదగిన వారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, అదే నమ్మకాన్ని కొనసాగించండి అంటున్నాడు. ఎంత మెప్పు పొందిన సంఘం అండి తెస్సలోనిక సంఘం. మనకంత మాదిరి అయిన సంఘం కదా. ఏమంటున్నాడు? మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని. పైన 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మీలో జరుగుచున్న ప్రకారం. వాక్యం పరిగెత్తే పని ఎక్కడ జరుగుతుంది? మీలో జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారు. ఇంకా ఏ సంఘానికి ఇచ్చాయండి అలాంటి కమెండేషన్? మీరు చేస్తున్నారు ఇప్పటికే. ఇక చేయుదురు, ఇప్పుడు వరకు చేస్తున్నారు, ఇక చేయుదురు అని ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకం కలిగి ఉన్నాను అంటున్నాడు. విశ్వాసం అందరికీ లేదని, ప్రభువు మాత్రమే నమ్మదగిన వాడని తెస్సలోనిక వారిని మీరు మాత్రం నమ్మదగిన వాళ్ళు అని ఎంత మంచి మెప్పు పౌలు తెస్సలోనిక సంఘాన్ని గురించి ఇచ్చాడు. ఈ దానిలో మన గురించి కూడా అలాంటి మెప్పు మనం పొందగలిగితే నిజంగా మనం ధన్యులు. 5వ వచనంలో అంటున్నాడు, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును కాక. మరొక ఆశీర్వాదం చివరిలో 5వ వచనంలో ఇస్తున్నాడు. కాబట్టి మీరు నిలకడగా ఉండండి, మీరు కదిలించబడదు అని వారి రక్షణ గురించి చెప్పాడు. వారి రక్షణ ఎంత గొప్పదో చెప్పాడు. వారి రక్షణ బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనం కూడా మన రక్షణ బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు, ఆయన పిలిచాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరిచాడు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మాం, దాన్ని బట్టి రక్షించబడ్డాం. ఈ అనుభవం ఇక్కడున్న వారిలో ఉంటే నిజంగా ధన్యులు.
ఈ అనుభవం ఇక్కడున్న వాళ్ళు ఎవరికన్నా లేకపోతే ఇది అనుకూలమైన సమయం. మహిమ లేని వానికి ఆయన మహిమ ఇస్తానని పిలుస్తున్నాడు. ఆయన మహిమ ఇచ్చాడంటే రోజు రోజు మన మహిమ నుండి అధిక మహిమకు వెళ్తాం. ఒకరోజు నిత్య మహిమలో ఉంటాం. ఈ ఉదయకాలం ఆయన నిన్ను మహిమకు పిలుస్తూ ఉంటే, నాకు మహిమ కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది అనుకూలమైన సమయం. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని బిడ్డలుగా తీర్చబడాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.